దీపావళి సంబరాల్లో ఉన్న ఆ కుటుంబం ఉలిక్కిపడింది. గత నెలలో ఇదే అమావాస్య రోజున ఆ షాపు ముందు క్షుద్ర పూజలు జరిగాయి. ఆ ఘటన నుంచి తేరుకోకముందే ఆ కుటుంబంలో అమావాస్య చీకట్లు అలుముకున్నాయి. ఇది క్షుద్ర పూజల మాయనా లేదంటే దుండగుల అరాచకమా? ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అది మహబూబాబాద్. కన్ఫ్యూజన్ లో పడేసిన వింత ఘటన, కలవరపెడుతున్న రెండు ఘటనలు. దీపావళి పండుగ పూట అందరూ సంతోషంగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మహబూబాబాద్ లోని ఓ కుటుంబం మాత్రం ఉలిక్కిపడింది. అప్పటి వరకు అందరూ దీపావళి సందడి చేస్తుంటే వారి మొబైల్ షాప్ లో మంటలు చెలరేగి కాలిపోతున్నాయన్న వార్త ఆ కుటుంబాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా సరదాగా గడిచిన కుటుంబంలో అమావాస్య చీకట్లు అలుముకున్నాయి. 40 నిమిషాల వ్యవధిలో మొబైల్ షాప్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సరిగ్గా నెల రోజుల కిందట అమావాస్య రోజే ఈ దుకాణం ముందు క్షుద్ర పూజలు జరిగాయి. మళ్లీ అదే అమావాస్య రోజున తమ మొబైల్ షాప్ కాలిపోవడంతో బాధితులు భయాందోళన చెందుతున్నారు. అప్పుడు క్షుద్ర పూజలు చేశారు కాబట్టే ఇప్పుడు తమ షాప్ కాలిపోయి ఉంటుందని షాప్ యజమాని శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే షాప్ దగ్ధమైపోవడానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమా, లేదంటే గుర్తు తెలియని దుండగులు అగ్గి పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో కూడా అమాసగులుగా నా షాప్ ముందు ఈ గుడ్లు అయ్యి అని చెప్పి గుర్తు తెలియని మహిళ వచ్చి పెట్టడం జరిగింది. దాన్ని చర్య తీసుకొని సీసీ ఫుటేజ్ ఎస్ఐ గారు కంప్లైంట్ చేసి సీసీ ఫుటేజ్ కూడా చూపించడం జరిగింది. ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ చేశాము. దాన్ని అశ్రద్ధ చేశాడు. కాకపోతే ఏంటంటే ఆ మహిళ దొరకలేదు. మళ్ళీ ఈ అమాసంలో కూడా మళ్ళీ ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అయింది. ఇది ఎందుకు అమాస మాకు మా వెనక పడుతున్నారో, నెహ్రూ సెంటర్లో పడనోళ్ళు ఓళ్ళున్నారో, మాకు ఈ విధంగా కాంపిటీషన్ మార్కెట్లో మమ్మల్ని ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. నిన్న దివాళీకి కూడా చాలా స్టాక్ తెచ్చి పెట్టడం, దసరా దివాళీకి కూడా స్టాక్ చాలా తెచ్చి పెట్టడం జరిగింది. స్టాక్ కూడా ఏం లేదు, మొత్తం ఫర్నిచర్ స్టాక్ అన్ని షట్టర్ గిట్టర్ అన్నీ కాలిపోయాయి. దాంట్లో 5 స్టేషన్ సిబ్బందులు చాలా లేట్ వచ్చడం జరిగింది. పైనుంచి ఎస్ఐ గారు వాళ్ళందరూ రావడం జరిగింది. 5 స్టేషన్ వాళ్ళకి లేట్ అవ్వడం వల్ల చాలా కూడా నష్టం జరిగింది. మహబూబాబాద్ కి చెందిన శ్రీధర్ మణి మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగానే శ్రీధర్ ఆ రోజు కూడా షాప్ మూసి ఇంటికి వెళ్లాడు. 40 నిమిషాల వ్యవధిలోనే షాప్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు యజమాని శ్రీధర్ కు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సెల్ షాప్ లో సెల్ ఫోన్లు, సెల్ ఫోన్ సామాగ్రి, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. 9 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, 5 లక్షల రూపాయల నష్టం జరగకుండా చూశామని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. మాకు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చిందండి. వెంటనే స్పాట్లో వచ్చి దాన్ని ఫైర్ ఫైటింగ్ చేసి ఆర్పడం జరిగింది. ఒక 9 lakhs వరకు వారు నష్టం జరిగిందని చెప్తా ఉన్నారు. ఒక 5 లక్షల వరకు సేవ్ చేశాము. కూడా కొన్ని మన బేకరీ షాపు, స్వీట్ షాపు, తర్వాత కొన్ని కమర్షియల్ సెటర్స్ కూడా ఉన్నాయండి. కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్కి మంటలు వ్యాపించకుండా కూడా వెంటనే స్పాట్లోనే కంట్రోల్ చేయడం జరిగింది. గత అమావాస్య నాడు ఓ మహిళ క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు సీసీ కెమెరాలో గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామని, కానీ పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు ఆరోపించాడు. అప్పుడే ఆ మహిళను గుర్తించి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని బాధితుడు వాపోతున్నాడు. అంతా ముందు కూడా అమాసకే ఈ నిమ్మకాయలు అయ్యి అని పెట్టారు. దానికి కంప్లైంట్ చేసాం. వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. దాని మీద కూడా వాళ్ళు పట్టించుకోలే. ఇవాళ కూడా మళ్ళీ అమాసకే ఇది కాలడం జరిగింది. దానివల్ల చాలా ఇబ్బంది అయింది, చాలా నష్టం అయింది. మా ఇంట్లో హెల్త్ పరంగా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చాలా దవాఖాన్ల పాలవుతుంది. 2 నెలల కాంచి దవాఖాన్లో తిరుగుతాను. మొన్న ఆపరేషన్ అయింది. మళ్ళీ కూడా ఇంకో ప్రాబ్లం అయింది. అది కూడా ఆపరేషన్ చేయాలని అంటారు. దానికి కూడా డబ్బులు వేరే కాడ అరేంజ్ చేసి తీసుకొచ్చి పెట్టినాం. పండుగ వెళ్ళిన తెల్లారి హాస్పిటల్ పోదాం అనుకున్నాం. పండుగ రోజే కాలడం వల్ల ఆ డబ్బులు కూడా కాలినాయి. ఇంట్లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మొత్తంగా ఓ మొబైల్ దుకాణాన్ని టార్గెట్ చేసుకుని జరిగిన ఈ 2 ఘటనలు పట్టణవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు ఈ మిస్టరీకి చెక్ పెడతారా లేదా అన్న సందేహం నెలకొంది.